అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి మంచా మల్లేశ్వరి ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఒక పనికిమాలిన మాటలు. మరి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, జనసేన పార్టీ. మరి ఆ మహిళ విషయం ఏమిటంటే, ఆమె మాట్లాడే మాటలు కూడా ఏదో దాగి ఉంది, అర్థం కావటం లేదంట. ఏది ఏమైనా నిజానిజాలు నిగ్గుదేలుతాయి, అవి బయటపడతాయి. ఎందుకు ఇంత తాపత్రయం పడుతుందో ఏమో మంచా మల్లేశ్వరి అర్థం కావటం లేదు. మరి ప్రస్తుతానికి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల పట్ల నిర్ణయాలు తీసుకుందో లేదో తెలియదు. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు అదే వ్యవహారంలో తేలి ఏదో కుట్ర కోణంగా దాగి ఉందని చెప్పుకుంటారు. ఆ పార్టీలో వేసిన నిందలని ఈ పార్టీలో వేస్తే సరిపోతుంది. అది ఎంతవరకు నిజాలో అందరికీ తెలుసు కదా, నిజమంతా. మరి గతంలో వైసీపీ వారు ఇలా చేస్తే ఈ విషయంలో కూడా నిగ్గదీల్చారా? ఏ ఒక్కడు కూడా నిగ్గదీల్చలేదు మంచా మల్లేశ్వరి గారు. ఈ మంచా మల్లేశ్వరి ఊరక గాలి మాటలు మాట్లాడుకుంటూ ఉంటుంది, కానీ అధిష్టానం ఏ చర్య తీసుకోలేదు కదా. వాళ్ళ పార్టీలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ వైసీపీ వాళ్ళు ఏమీ తీసుకోలేదు. అంతా కూర్చోబెట్టుకొని మంచిగా మాట్లాడుకుంటూ, మంచిగా వ్యవహారాలు చేసుకుంటూ, కల్పన చేసుకుంటూ కలిసిమెలిసి తిరిగారు వాళ్ళు. ఎవరో కూడా ఏమీ అనలేదు. ఇటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు ఆ పార్టీలో. మరి అది అందరికీ తెలిసే కదా, ఆ పార్టీని పాతాళోకానికి తొక్కాలని తొక్కేశారు. అది బయటికి రాకుండా చేశారు. మరి ఈ విధంగా రాసలీల చేసుకుంటూ చాటింగ్లు చేయించిన మహిళను ఇలా లొంగబరుచుకున్నట్టుగా ఈ వైసీపీ వాళ్ళే ఏదో నేర్పించి ఉంటారు అని అనుకుంటారు. మరి వాళ్ళు నేర్పించబట్టే కదా మంచా మల్లేశ్వరి ఈ విధంగా మాట్లాడగలిగేది. ఒకసారి ఆలోచించండి. ఆ పార్టీ అధికారంలోకి రాకుండా తొక్కిపారేశారు అన్న విషయంతో వాళ్ళు జీర్ణించుకోలేక అంత మాత్రపు అందమాటలు వింటూ వస్తూనే ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. నిజానిజాలు ఎప్పటికైనా బయటపడతాయి, నిగ్గుతేలుతాయి. ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటే ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి చెప్పండి, పక్కనలో ఎవరైనా కానీ. ఏది ఏమైనా చాట్ చేసిన వాళ్ళకై వాళ్ళు ఇలా చేయబట్టే కదా, ఇలా నిందలు వేయబట్టే కదా. ఏది ఏమైనా వైసీపీ వాళ్ళు దేనికైనా ఉంటారు, దేనికైనా రెడీగా ఉంటారు. మా పార్టీని ఇలా చేశారు కదా, వాళ్ళ పార్టీ ఎందుకు కాకూడదు, ఏ విధంగా కాకూడదు అన్న విషయాలతోనూ వాళ్ళకై వాళ్ళు మాట్లాడుకొని ఏదో ఒక మహిళను వీడ్చుకొని ఉంటే సరిపోతుందని అనుకుంటారు. మరి ఆ మహిళ ఆ విధంగా ఉందంటే, మరి 8 సార్లు పోయినది నాకు, 8 సార్లు పోయిన నేను బలవంతం చేశాను. ఒక్కసారి 2 సార్లు అయితే మహిళ ఏదైనా తట్టుకోగలుగుతుంది. 8 సార్లు గర్భిణి పోగొట్టుకున్న నేనంటే ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి చెప్పండి. ఆ మహిళ అలా ఉంటుందా? కాదు కదా. ఇదేదో కట్టుకథలు కాయించుకొని వీళ్ళు మాట్లాడే మాటలు ఒక్కసారి ఆలోచించండి. మంచా మల్లేశ్వరి ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడిన వల్ల ఉపయోగం అంటూ ఏం లేదు. రాష్ట్ర ప్రజలు ఏమన్నా ఒప్పుకుంటారా? కాదు కదా. ఏది ఏమైనా తేలిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. అది ఏదో ఫేక్ వీడియో పెట్టుకొని అలా మాట్లాడితే ఎలా సాధ్యమవుతుంది? మహిళే కావచ్చు, న్యాయం అనేది ఉండాలి. చాలా వరకు కూడా మహిళలు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఏదో ఫేక్ వీడియో పెట్టి ఒక మోసం చేయటానికి ఉంటుంది. ఆ మహిళ అంతా అన్నిసార్లు పోగొట్టుకున్న నేను అంటే ఆ మహిళ అదే విధంగా ఎలా ఉంటుంది అన్న వాస్తవాలు కూడా ఉన్నాయి, వచ్చిన మాటలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి మాయ మాటలు మాట్లాడుకుంటూ ఒక పార్టీని భ్రష్టు పట్టించాలంటే ఎప్పటికీ సాధ్యపడదు కదా. ఏది ఏమైనా అలా మాట్లాడటం మంచిది కాదు. ఒక్కసారి ఆలోచించుకొని పార్టీ అధికారంలోకి రావాలంటే ఇటువంటివి చేస్తే కాదు. జనాలకు మంచి కలగాలి, మంచి చేయాలి. మంచి ఎప్పుడు చేశారు ఒక్కసారి చెప్పండి. ఈ వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు ఎప్పుడూ చేయలేదు మంచా మల్లేశ్వరి గారు. ఈ మంచా మల్లేశ్వరి అయినా ఒక సింపతి కోసం పొందటానికి కానీ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి మంచి చేద్దామన్న ఆలోచన లేదు. ఏదో ఒక రకంగా మాట్లాడి
ఒక సింపతి పొంది ఇలా చేయగలగాలి అని అనుకున్న మహిళ ఆ మహిళ మంచా మల్లేశ్వరి గారు. ఒక్కసారి ఆలోచించండి. మన రాష్ట్రం గురించి 5 సంవత్సరాల గురించి చాలాసార్లు కూడా చెప్పే ఉంటాము. ఈ మంచా మల్లేశ్వరికి ఏం తెలియక బూటక మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి అధిష్టానం అనేది ఒకటి తెలియాలి, తేల్చి పారేయాలి. వాళ్ళు ఆ విధంగా కూర్చొని మాట్లాడుకోబట్టే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకుండానే వదిలివేశారు. వీళ్ళు నిగ్గు తేలుస్తారు, అవునా కాదనే తెలుస్తుంది కదా. అతను కూడా, ఆ ఎమ్మెల్యే కూడా, నేను కోర్టుకు వేస్తాను, కోర్టులు తెలుసుకుంటాను, నన్ను ఈ రకంగా చేశారు, ఇది ఎంతవరకు సాధ్యము, నన్ను చూసి ఓర్చుకోలేకపోతున్నారు, నా అభివృద్ధి గురించి ఓర్చుకోలేకపోతున్నారు, నా నియోజకవర్గం గురించి ఓర్చుకోలేకపోతున్నారు. ఈ వైఎస్ఆర్సీ పార్టీలు, ఈ బూటక పార్టీ అది, రాసలీల పార్టీ అది, ఒక రాక్షసుల పాలన చేశారన్న ఉద్దేశంతో ఆయన కూడా మాట్లాడుతుంటారు. అది ఎంతవరకు స్వభావం, ఎంతవరకు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎప్పటికైనా బయటపడుతుంది కదా. ఇటువంటి బూటక మాటలు మాట్లాడే వాళ్ళని నమ్మకూడదన్న ఉద్దేశంతో ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలైనా కానీ, ఒక మహిళ అన్నిసార్లు గర్భిణి పోగొట్టుకున్న నేనంటే ఎంతవరకు స్వభావం ఒకసారి ఆలోచించండి. ఒకసారి 2 సార్లు, ఒక దప్ప 2 దప్ప అయితే ఎవరైనా అంటారు, సహజమే. 8 సార్లు 9 సార్లు పోగొట్టుకున్న పోయింది నేను, నాకు పోయినా అది అంటే ఎలా సిగ్గు పడుతుంది, ఎలా సాధ్యమవుతుంది? సిగ్గు లేదా కొంచెమని చెప్పడానికి ఆ మహిళకి? అటువంటి వాళ్ళు సిగ్గు శరం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా కానీ నాకు తెలియజేస్తూ, ఆ మహిళ చాట్ చేసిన మహిళ కొన్ని అబద్ధపు మాటలు, బూటక మాటలు, ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తామన్న ఉద్దేశంతో గతసారి కూడా తెనాలిలో ఏదో మహిళ అంజలి గారంట, ఆమెడు కూడా లోబర్స్ కూడా లొంగ తీసుకొని అబద్ధపు మాటలు నేర్పించి, మాయ మాటలు నేర్పించి చెప్పించిన ఆమెను కూడా సాగొట్టారు. చనిపోయిందేమో ఆమె కూడా చనిపోయింది కదా. ఒకసారి చెప్పండి, అలాంటి వాళ్ళను ఇలా చేయగలుగుతారు వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు అని తెలియజేస్తూ, ఒక్కసారి ఆలోచించుకోండి మన రాష్ట్ర ప్రజలు. ఈ మంచా మల్లేశ్వరి గారు ఇటువంటి మాటల కోసం వస్తుంది విలువలు పోగొట్టుకోవటానికి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.